క్యాబేజ్ మినపవడలకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. క్యాబేజీ మినపవడలకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రణీత గారు, ప్రతి ఐటమ్ కూడా అంటే అది రొటీనే, దాంట్లో మళ్ళీ ఒకటి డిఫరెంట్ లాగా ఉంటుంది అనమాట. సో పులిహోర రొటీనే, టమాటా పులిహోర వెరైటీ, అలానే మినపగారెలు మినపవడలు మనకు తెలిసినవే, దాంట్లో క్యాబేజీ పండగ కదా అండి, కొంచెం స్పెషల్ గా ట్రై చేద్దాం. ఈ రెసిపీ ఎలా మీ ఓనేనా లేకపోతే ఎక్కడి నుంచి అన్నా నేర్చుకున్నదేనా? ఇది కూడా మీ వారిదేనా? లేదు లేదు, ఇది నా ఓన్ గా నేర్చుకున్నది. ఇది మాత్రం మీ వారిది కాదు కాదు. ఓకే, సో ఇది ఎలా నేర్చుకున్నారంటే మీకే ట్రై చేయాలనిపించి నాకే ట్రై చేయాలనిపించింది. సో యూజువల్ గా మనం మినపవడలు అందరికీ తెలిసిందే, అందరం చేస్తాము. అందులో లైట్ గా క్యాబేజీ యాడ్ చేద్దాం అన్నది యాడ్ చేసి ఒకసారి ట్రై చేశాను ఇంట్లో, చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ ట్రై చేద్దాం అని చెప్పేసి మీ ముందుకి తీసుకొచ్చాను. గ్రేట్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే లైట్ ఫ్లేమ్ లో ఆయిల్ పెట్టేసుకుందాము. అది వేడవుతుంటుంది. ఈలోపు మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని మినపప్పు అవన్నీ ఉన్నాయి కదా, అన్ని మిక్సీకి పట్టేసుకుందాం. ఓకే అండి. సో అయితే ఫస్ట్ నేను డీప్ ఫ్రై కి ఆయిల్ వేడి చేసేస్తాను. ఓకే. సో ప్రణీత గారు, ఫస్ట్ ఏం కావాలండి మీకు? మిక్సీ జార్ కావాలండి. మిక్సీ జార్. ఓకే, ఇదిగోండి మిక్సీ జార్. థ్యాంక్ యూ. సో మనం ఇందులో అన్ని వేసేసుకుందాం. సో నానబెట్టుకున్న మినపప్పు ఎలా ఓవర్ నైట్ ఉంటే మంచిదా అండి, లేకపోతే ఇన్ని అవర్స్ అలా ఉంటే? ఓవర్ నైట్ సోకుంటే కొంచెం క్వాంటిటీ మంచిగా ఎక్కువ వచ్చింది. ఓకే. నెక్స్ట్ మనం అల్లం ముక్కలు వేసుకుందాం. ఓకే అండి. అండ్ తురిమి పెట్టుకున్న క్యాబేజీ. ఓకే, క్యాబేజ్ తురుము. లైట్గా కొత్తిమీర. అండ్ మిర్చి. లైట్గా కరివేపాకు. సో ప్రణీత గారు, కరివేపాకు వేశారు కదా, నెక్స్ట్ ఏంటండి? ఇంకేం లేదు, మిక్సీకి పట్టుకోవడమే. ఓకే అండి, మిక్సీ పట్టుకొని వచ్చేయండి. ఓకే, మిక్సీ పట్టేసుకున్నారండి? డన్ అండి. ఒకసారి చూపించండి ఎలా వచ్చింది. ప్రణీత గారు, సో పేస్ట్ అంతా బౌల్లోకి తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఇది స్పెషల్గా మనం చేస్తుంది క్యాబేజీ కాబట్టి క్యాబేజీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, క్యాబేజ్ తురుము. క్యాబేజ్ తురుము కావాల్సినంత, మిర్చి కావాల్సినంత, పచ్చిమిర్చి. స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కొంచెం తురిమిన కరివేపాకు అండ్ కొత్తిమీర. ఓకే. లాస్ట్గా మనము తగినంత ఉప్పు వేసుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే. సో ఆయిల్ అయితే బాగానే వేడెక్కిందని, ఎందుకంటే మనం ఫస్టే పెట్టేసాం కాబట్టి ఆయిల్ అంతా కూడా. సో హీట్ అయితే అయ్యింది. ఓకే. ఇప్పుడు వడలు మంచిగా రావడానికి కాస్త మనం తడుపుకుందాం చేతిని. ఓకే. సో దీంట్లోకి ఇన్ కేస్ ఏదన్నా కాంబినేషన్ కర్రీ తినాలంటే ఏది బాగుంటుందండి? కర్రీ తినాలి అంటే టొమాటో కర్రీ బాగుంటుందండి. టమాటో కర్రీ. ఓకే. ఇలా వాటర్ తడిపేసుకొని వడలు వేసేసుకుందాం మనుషా. ఓకే అండి. సో చూడ్డానికి కూడా మంచి గ్రీన్ గా ఉన్నాయి అంత, అంటే మనం ఆ క్యాబేజ్ అదంతా వేయడం మూలాన. అవును, క్యాబేజ్ అండ్ మళ్ళీ మనం చాలా గార్నిష్ వేసుకున్నాం కదా, మిర్చి వేసుకున్నాం, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసాము. ప్రణీత గారు, ఫ్రై అయిపోయాయా? అయిపోయిందండి. ఓకే. మీకు బౌల్లో వేసి మీకు ఇచ్చేస్తాను. ఓకే.
చక్కగా ఫ్రై అయిపోయాయి వడలు. అవును, మీరు టేస్ట్ చేసి చెప్పాలి మరి నా స్పెషల్ ఐటమ్ ఎలా ఉందో. డెఫినెట్లీ అండి. సో ముందుగా దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఓకే. యమ్మీ క్యాబేజ్ మినపవడలు రెడీ అయిపోయాయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. క్యాబేజీ మినపవడలకి కావలసిన పదార్థాలు: నూనె, నానబెట్టుకున్న మినప్పప్పు, అల్లం ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాబేజీ తురుము, ఉప్పు. క్యాబేజీ మినపవడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినప్పప్పు, అల్లం ముక్కలు, క్యాబేజీ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మిక్సీ పట్టుకొని ఓ మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో క్యాబేజీ తురుము, పచ్చిమిర్చి, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుకొని చేత్తో వడలా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజీ మినప వడలు రెడీ.